హాయ్, దిస్ ఈజ్ రవి. తాడేపల్లిగూడెం జెండా సభ సూపర్ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ తన స్పీచ్లతో అదరగొట్టేశాడు. అన్నింటికి మించి ఇన్నాళ్ళు తనపై వస్తున్న 3 పెళ్లి అనే కాన్సెప్ట్ని 4వ పెళ్ళం అనే సరికొత్త కాన్సెప్ట్ ద్వారా వైసీపీ శ్రేణులకు దిమ్మదిరిగి ఆన్సర్ ఇచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? దీని పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నారు. సో 4వ పెళ్ళం కామెంట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనుకున్న కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ నాలుగో పెళ్లి 4 పెళ్లిళ్ళు అని ఉంటుంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పెళ్లిళ్ళు అయిందే 3. అవును. పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళం ఎక్కడ వచ్చింది? అది ఆ పెళ్ళం నువ్వేనా అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని అడగటం అనేది కొంత సంచలనం, కొంత అలజడి, కొంత ఆందోళన కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చెప్పి అనుకోవచ్చు. పనిలో పనిగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కూడా వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి, మేడం భారతి రెడ్డి మీరంటే నాకు గౌరవం, ఎవరైనా సరే గృహిణులు నాకు గౌరవం, మహిళలంటే గౌరవం, కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మా ఇంట్లోకి తొంగి చూస్తే మేము కూడా మీ ఇంట్లోకి తొంగి చూడాల్సి వస్తుంది. టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అంతా బయట పెడితే ఎక్కడుంటారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి భారతీ రెడ్డికి కూడా చురకలు అంటించాడు పవన్ కళ్యాణ్. బహుశా నేను అనుకోవటం, ఈ తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభ వేదికగా చేసుకుని చేసినటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ది ఇకన ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్లకుండా ఉండేదానికి ఉపయోగపడతాయని చెప్పి అనుకోని ఉండొచ్చు ఆయన. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా దుష్ట చతుష్టయము, దత్తపుత్రుడు, 4 పెళ్లిళ్ళు ఇదే మాట్లాడుతూ ఉండదు. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు నేను కావాలని ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నేను చేసుకున్నది కాదు, అది జరిగిపోయిందల్లా, అది అలా జరగాలని ఎవరు కోరుకోరు, కానీ అలా జరిగిపోయింది, నేనేం చేసేదని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. కానీ మీలాగా చీకటి వ్యవహారాలు నేను చెయ్యను అని కూడా చెప్పారు. కానీ ఆ చీకటి వ్యవహారాల లోపలికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినప్పటికీ కూడా జన సైనికులు వెళ్ళారు, కొంతమేరకు వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఒక హీరోయిన్ని చెన్నైలో పెట్టుకున్నారు అనేటువంటి విషయం బయటికి తీశారు. అలాగే బెంగళూరులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎలాంటి రాసలీలలు చేశారు అనేటువంటి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు. కానీ ఏ రోజు కూడా భారతీ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మేడం భారతి రెడ్డి మీరంటే నాకు గౌరవం, టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేశాడో నాకు తెలుసు అని కొంత హింట్ కూడా ఇచ్చారు. మొత్తం బయట పెట్టేస్తాను, నేను గౌరవిస్తున్నాను, దీన్ని ఇంతటితో ఆపండి. 4వ పెళ్ళి అంటున్నారు, 4వ పెళ్ళం ఎవరు, నువ్వేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నించాడు. అంటే ఇంతటితో బహుశా ఆగిపోవచ్చు. వైసీపీ సోషల్ మీడియా కూడా, లేదా జగన్మోహన్ రెడ్డి కూడా 4వ పెళ్ళి అనకుండా చేశాడు పవన్ కళ్యాణ్ చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఆ స్పీచ్లో ఉన్నటువంటి మాటలు కనుక మనం వింటే. ఒకటేంటంటే, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, విధానపరమైన అంశాల మీద మనం చర్చించుకుందాము, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద చర్చించుకుందాము, వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వెళ్ళొద్దు, అలాగే ఇళ్లలో ఉండేటువంటి మహిళల జోలికి వెళ్ళొద్దు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళలను మీరు రోడ్డును పడేయొద్దు అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. కానీ వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ విధానపరమైన అంశం మీద కానీ, ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించిన అంశాల మీద కానీ చర్చ సీరియస్గా జరుగుతున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ తీసుకొస్తారు, వ్యక్తిగతమైనటువంటి అంశాలని బయటికి తీసుకొస్తారు. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఒక అతను ఉన్నాడు. అతను అసలు పెళ్లి చేసుకోకుండానే ఇతను పిల్లల్ని కన్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. ఆమె హీరోయిన్ ఉంది కదా, విడాకులు తీసుకున్న హీరోయిన్, ఆవిడతో కాపురం, రేణు దేశాయ్తో కాపురం చేస్తూనే ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ నడిపాడు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఎలా ఉందంటే, వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో బయట పెడితే ఇప్పుడు మరి అనేక ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మీద కూడా ఉన్నాయి కదా. మరి అది పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా. అలాంటి అవసరం ప్రజలకి అవసరం లేదు.
షర్మిల ఉంది, షర్మిల ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే వెళ్ళిపోయారు కదా, వాళ్ళే వెళ్ళారు. ప్రభాస్కి ఈ షర్మిలకి ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేశారా? ఆ తర్వాత షర్మిల మొదటి లవ్ వ్యవహారాన్ని బయట తీశారా? చాలా మందికి అది తెలియదు. షర్మిల మొదటి అంటే బ్రదర్ అనిల్ కన్నా ముందు ఎవరినో లవ్ చేశారు, ఆ తర్వాత ఒక పెళ్లి జరిగింది, ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది, ఆ తర్వాత బ్రదర్ అనిల్ తోటి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి కదా. సొంత చెల్లెల్ని ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంటే మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాని కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? లేదంటే ఇలాంటి ప్రచారంతో రేపు ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా? 4.5 ఏళ్ళగా జరిగినటువంటి పరిపాలన గురించి చర్చించాలి, ఆ పరిపాలన చూసి ఓట్లు వేయాలి ప్రజలు. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళడం, వ్యక్తిగతమైనటువంటి దోషులకు వెళ్ళటం, వ్యక్తిత్వ హననం చేయటం, వీటితోటే మొత్తం కాలం వెళ్ళబుచ్చేలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకం ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వ విధానాల మీద చర్చ జరిగితే కనుక ఆ డొల్లతనం బయటపడుతుంది అనేటువంటి ఒక భయంతో లేదా ఆందోళనతో ఇలాంటి వాటిని బయటకు తీసుకొస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిందండి ఏపీలో, విధానపరమైన అంశాల మీద ప్రశ్నిస్తుంది. నువ్వు లిక్కర్ కుంభకోణం చేసావు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, నువ్వు ఇసుక సిండికేట్ ద్వారా కొన్ని లక్షల కోట్లు తినేసావు, ప్రత్యేక హోదా అని చెప్పి నిలువున మోసం చేసావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని చెప్పి ఆవిడ సూటిగా ప్రశ్నిస్తుంది కదా. దానికి సమాధానం చెప్పకుండా షర్మిల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆమె అప్పుడెప్పుడో పెళ్లి చేసుకుంది, అప్పుడెప్పుడో లవ్ చేసింది, ఆవిడ పేరు వైఎస్ కాదు శర్మ, వైఎస్ కాదు శాస్త్రి, షర్మిల శాస్త్రి అని, షర్మిల రెడ్డి కాదు శాస్త్రి అని. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద లేదా? అసలు ముఖ్యమంత్రిలో కనీసం ఒక అన్నగా ఉంటుంది కదా, సొంత చెల్లెలే కదా. పని అసలు చెల్లెలే లేదని చెప్పి చెప్పించారు ఆయన విచిత్రంగా. ఇలాంటి అంశాలు ఎందుకుంటాయంటే పరిపాలన సక్రమంగా లేనప్పుడు, పరిపాలన సక్రమంగా లేనప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. వీటిని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మీరు గమనిస్తే 4.5 ఏళ్ళగా ఏదో ఒక అంశం వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్ళిపోతారు. అసెంబ్లీలో కూడా అదే జరిగింది. అసెంబ్లీలో మీకు భువనేశ్వరి శీలాన్ని ఎందుకు శంకించాలండి? ఆ రోజు జరుగుతుంది ఏంది? ఇసుక సిండికేట్కి సంబంధించి, మద్యం కుంభకోణానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు దాని మీద నువ్వు నేరుగా వెళ్ళి చర్చ పెట్టాలి. కానీ ఆ రోజు డ్రగ్స్కి సంబంధించి జరుగుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుజరాత్ నుంచి ఏదో డ్రగ్స్ తీసుకొస్తున్నాడు అనేది వాళ్ళు ఆరోపణలు చేశారు. దాంట్లో అసలు ఈయన బియ్యం ఎక్స్పోర్ట్ చేసి వేరే దేశాల నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనే యాంగిల్లో కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తూ మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. సీరియస్గా చర్చ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి పబ్లిక్ అటెన్షన్ ప్లే చేసినప్పుడు వీళ్ళు భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ మాట్లాడి దాన్ని డైవర్ట్ చేసేసారు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తోటి గత 4.5 సంవత్సరాల నుంచి గడుపుతూ వచ్చారు తప్పితే ఏ రోజు కూడా విధానపరమైనటువంటి అంశం మీద శాస్త్రీయబద్ధంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం వేదికగా చేసుకుని, తాడేపల్లిగూడెం జెండా సభ వేదికగా చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఏం చేసావో చెప్పు, ఏం చేయలేదో మేము చెబుతాం, అంతే తప్ప ప్రైవేట్ జీవితాల్లోకి లేదంటే ఇళ్లల్లోకి విపక్షాల నేతల ఇళ్లల్లోకి తొంగి చూడదు. ఒకవేళ అదే తొంగి చూస్తే మేము కూడా తొంగి చూస్తామని చెప్పి భారతిరెడ్డి పేరును కూడా ఉటంకించాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇదే పద్ధతి కనుక మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన దాన్ని బయటకు తీసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోల కన్నా కూడా ఈ టన్నుల కొద్ది ఉన్న ఈ చీకటి వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మాత్రం మనం చెప్పొచ్చు.